రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయానికి అందరూ ఓటు వేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర కోరారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో ఎన్డీఏే కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కమలం గుర్తుపై నిలబడ సత్యకుమార్ యాదవ్ ను గెలిపించాలని రాఘవేంద్ర కోరారు. ధర్మవరం నియోజకవర్గం ప్రచారంలో భాగంగా తాడిమర్రి మండలం పరిధిలోని ఆయా గ్రామాలలో పొలాలలో సత్యకుమార్ యాదవ్ కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఎంత ఆనందం వాళ్ళని పిలుస్తావా? అవి ఏం పావులు తింటున్నాయి. అవతల పక్కన ఒక్క నిమిషం అన్నా రకన్నా సబ్సిడీ దండిగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఎక్కువ ఇస్తుంది చూడు. ఈయనకి మోడీతో డైరెక్ట్ తర్వాత ఏమొస్తుందంటే మే అంటారంట, జూన్ ముందర ఏమొస్తుందంటే మే అంటారంట. ప్రచారం చేస్తాము అలా దొరకదు, కనిపిస్తుంది కదా వాయిస్ రాదు. కానీ ఇది ఏం ఏరియా? ఒక్క నిమిషం ఉండండి. ఫోన్ చేశారు, ఫోన్ చేసినారు రమ్మని. ఫోటోలు తీసుకుంటారు. రామన్న ఇచ్చి గొర్రెలు వాసన అటు పోతే అట్లే వాళ్ళు ఆడు లేడీస్ ఉన్నారు. అలాగే మే 13వ తారీఖు ఈ సంవత్సరం జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో అనంతపురం ఉమ్మడి జిల్లాలో అయినటువంటి ధర్మవరంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థి పోటీలో బరిలో ఉండడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు గత వారం రోజుల్లోనే జరగబోయే ఈ ఎలక్షన్లకి ఈరోజు సత్యకుమార్ గారు చేస్తున్నటువంటి ప్రచారంలో మేము కర్నూలు నుంచి కొందరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి వారి ప్రచారంలో వారికి మద్దతుగా మేము ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ బత్తనపల్లె మండలంలోని చుట్టుపక్కల పల్లెలు ఉదయం ఇక్కడ మేము ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సాయంకాలం కూడా తాడిమర్రి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో తాడిపరి మండలంలో కూడా ఇక్కడ ప్రచారం చేస్తూ సత్యకుమార్ గారిని గెలిపించాలని చెప్పేసి మేము ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలోనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరిని వాళ్ళని కూడా కలిసి ఈ సత్యకుమార్ గారిని గెలిపించాలని చెప్పేసి వారికి మేము ప్రచారంలో భాగంగా వాళ్ళ మద్దతు కోరడమైనది. వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి ఓటర్లు అయితే సత్యకుమార్ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యకుమార్ గారికి మేము ఓటు వేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఖచ్చితంగా మాకు కేంద్రంలో అయితేనేమి మరియు రాష్ట్రంలో అయితేనేమి మోడీ గారు మద్దతు వచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పాటైనట్లయితే రాష్ట్రం ముందుకు పోతుందనేటువంటి ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశాభావం వ్యక్తపరుస్తున్నారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఈ రకంగా ఆలోచించినట్లయితే ఇక్కడ ధర్మవరం అసెంబ్లీలో రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా సత్యకుమార్ గారు ఇక్కడ విజయం పొందబోతున్నారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నా పేరు లోకేశ్వరయ్య, కర్నూలు జిల్లా కోశాధికారి.